కేజీన్నర పీతలు తీసుకొని, గుడ్డి పీతలు ఈ విధంగా శుభ్రపరచుకొని, వీటిని మనం వాటికి వీటిని గెట్లంటారు. వీటిని శుభ్రపరచుకొని వాటికి సెపరేట్ చేసుకొని, ఈ విధంగా అన్ని పీతలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని, పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ విధంగా వండాలనేది తర్వాత ప్రాసెస్ చూద్దాం. మనకి వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది ఒకసారి చూసుకుందాం. 5 పచ్చిమిరపకాయలు, 4 చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఒక ఎల్లుల్లిపాయ, అల్లం కొంచెం తీసుకుందాం. చిన్న చిన్న ముక్కలు 2 అల్లం ముక్కలు తీసుకొని, 2 టమోటాలు తీసుకొని, కేజీన్నర సుమారుగా ఇవి కేజీన్నర పీతలు ఉన్నాయి కాబట్టి 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే చింతపండు పులుసు పోతారు, కొంతమంది టమాటాలు వేస్తే సరిపోతుంది. ఎలా అయినా సరే టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుసు కంటే ఈ టమాటా గ్రేవీ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. అందువల్ల లైట్ గ్రేవీగా పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి పులుసు కాకుండా లైట్ గ్రేవీ టైప్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకొని మన యొక్క వంట ప్రారంభించుకుందాం. నూనె పోసుకొని ఈ విధంగా నూనె బాగా కాగిపోయిన తర్వాత మనం పట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అన్నీ కలిపి పట్టిన ఆ యొక్క మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాం. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని కొద్దిసేపు సిమ్లో ఉడకనిచ్చుకున్న తర్వాత మనం శుభ్రపరిచిన పీత ముక్కలన్నిటినీ కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం శుభ్రపరిచిన ముక్కలు వాటిలో వేసేసుకుందాం. వీటిలో నుంచి గుడ్డు ముందే వేస్తే కనుక పాడైపోతుంది కాబట్టి గుడ్ని గ్రేవీలో వేయాలి కాబట్టి మొదటిగా వీటి వరకు మనము ముక్కల వరకు వేసుకొని ఒకసారి ఉప్పు కారం వేసి తిప్పేసుకుందాం. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఉప్పు కారం టమోటా వేసుకొని బాగా మిశ్రమం చేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత వాటర్ పోసుకొని సెమీ గ్రేవీగా ఉడకబెట్టుకుంటే ముక్కలోకి గ్రేవీ అంతా వెళ్ళి రుచిగా మారుతుంది కాబట్టి కొద్దిసేపు వీటిని మరగనిద్దాం. ముందుగా మనము పీతలో నుంచి తీసిన గుడ్డు మొత్తాన్ని శుభ్రపరిచిన యొక్క గుడ్డు మొత్తాన్ని ఇప్పుడు వేడిగా మరుగుతున్న ఈ పీతల కూరలో వేసుకుంటే ఇప్పుడు గడ్డ కడుతుంది కాబట్టి అది కరిగిపోకుండా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వేయడానికి బాగుంటుంది. ముందే వేస్తే కనుక ఆయిల్లో కరిగిపోయి పీస్ అయిపోతుంది. ఇప్పుడు వేస్తే కనుక ఒక గడ్డలాగా మారి అట్లాగే ఎక్కడ వేస్తుందో అక్కడే ఉంటుంది. ఇక గుడ్డుని ఇట్లా ఒక కంపడిగా వేసుకుంటే అలా ఉండిపోతుంది. ఇక ఈ పీతల్లో 6 పీతలకి చాలా పెద్ద గుడ్డు వచ్చింది, ఎక్కువ గుడ్డు వచ్చింది. సపరేట్గా గుడ్డు పీతలే కొనుక్కోవాలంటే కనుక ఎక్కువ రేటు ఉంటాయి. ఇలా ఉడుకుతుండగా కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోతుంది. చివరిలో మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే గుమగుమలాడే గుడ్డు పీతల కూర రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా పొడి వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చి దించేసుకోండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇక మనం దించుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం తినవచ్చు. ఈ విధంగా చేసుకుంటే రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.